पंख लगाकर उड़ना सिखाते देखा, बच्चों को पकड़ के उंगली चलना सिखाते देखा। दिव्य गुणों से बच्चों को देखा श्रृंगार करते, दिव्य गुणों से बच्चों को देखा श्रृंगार करते। कांटों को बनाया फूल, कांटों को बनाया फूल, तुमने दुलार करके देखा है तुमको बाबा, रूहों को प्यार करते। मुरली सुना के बच्चों को मीठा बनाते देखा, मुरली सुना के बच्चों को मीठा बनाते देखा। सजा कर दिव्य गुणों से अवगुण मिटाते देखा, रूहानी नजरों से, रूहानी नजरों से, रूहानी नजरों से, रूहानी नजरों से देखा निहाल करते, रूहों को प्यार करते। देखा है तुमको बाबा, रूहों को प्यार करते। कांटों से बनाया फूल, कांटों से बनाया फूल, तुमने दुलार करके रूहों से प्यार करते। देखा है तुमको बाबा, रूहों को प्यार करते, रूहों को प्यार करते। ఓం శాంతి. ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్తారు, मीठे बच्चे, जब तक जीना है तब तक पढ़ना है, सीखना है। तुम्हारी पढ़ाई है ही पावन दुनिया के लिए, पावन बनने के लिए। అంటే బాబా చెప్తారు, ఎంతవరకు మనం జీవిస్తూ ఉన్నామో అంతవరకు చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. మన చదువు దేనికంటే పావన్ ప్రపంచానికి కోసం, పావన్ అయ్యేదానికి. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, बाप किस गुण में बच्चों को आप समान बनाने की शिक्षा देते हैं? తండ్రి మన ఏ గుణంలో తన సమాన్ అయ్యేదానికి శిక్షణ ఇస్తారు? आंसर, बाप कहते हैं, बच्चे जैसे मैं निरहंकारी हूँ ऐसे तुम बच्चे भी मेरे समान निरहंकारी बनो। बाप ही तुम्हें पावन बनने की शिक्षा देते हैं। తండ్రి చెప్తారు, ఏ విధంగా నేను నిరహంకారి అయినాను అట్లా మిమ్మల్ని కూడా నా సమానం నిరహంకారిగా చేస్తాను, మీరు కూడా నిరహంకారి కావాలి। बाप तुम्हें पावन बनने की शिक्षा देते हैं, पावन बनने से ही बाप समान बनेंगे। తండ్రి మన పావన్ అయ్యేదానికోసం శిక్షణ ఇస్తారు, పావన్ అయితేనే తండ్రి సమాన్ అయ్యేది సాధ్యమని. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, जब बुद्धि अच्छी बनती है तो कौन सी राज बुद्धि में स्वतः बैठ जाती है? మన బుద్ధి ఎప్పుడు బాగా అయిపోతుందో అప్పుడు ఏ ఒక రహస్యం మన బుద్ధిలో
స్వతహానే కూర్చుంటుంది. आंसर, मैं आत्मा क्या हूँ? पर मेरा बाप परमात्मा क्या है? उनका क्या पार्ट है? आत्मा में कैसे अनादि पार्ट भरा हुआ है जो बजाती रहती है? ये सब बातें अच्छी बुद्धि वाले ही समझ सकते हैं. అంటే ఆన్సర్ ఏమంటే, నేను ఆత్మ ఏమి, నా తండ్రి పరమాత్మ అంటే ఏమి, వాళ్ళలో ఏమేం పార్ట్ ఉంది, నా ఆత్మలో కూడా ఎట్లా అనాదిగా 84 జన్మని పార్ట్ ఉంది, అది మరి రిపీట్ అవుతానే ఉంటుంది. ఈ మాటలంతా మంచి బుద్ధి వాళ్ళ బుద్ధిగా బాగా అర్థమైపోతుంది. మరి పాట धीरज दर मनुवा धीरज दर. ओम शांति. बेहद का माँ बाप मिला तो धीरज मिला. किसको? आत्मा को, व जीव आत्मा बच्चों को. आत्मा एक छोटी सी बिंदी है. दुनिया में एक भी मनुष्य नहीं जिसकी बुद्धि में हो कि आत्मा एक बिंदी मिसाल स्टार है. तुम बच्चे हो, जानते हो कि हमारी इतनी छोटी सी आत्मा में 84 जन्मों का अथवा 5000 वर्ष का पार्ट भरा हुआ है. दूसरी आत्माओं में इतना पार्ट भरा हुआ नहीं. मनुष्यों की बुद्धि कितनी कमज़ोर हो गई है जो समझती नहीं है. అంటే బాబా చెప్తారు, బేహద్ తల్లి తండ్రి దొరికినారు, మనకు ఓర్పిస్తారు. ఎవరికి ఓర్పిస్తారు? ఓర్చుకొని చెప్తారు. ఆత్మలు అంటే జీవాత్మలు. ఆత్మ ఇంత అతి సూక్ష్మ బిందు, చిన్న బిందు. ఈ ప్రపంచంలో మనుషులకు తెలీదు. ఆత్మ ఒక చిన్న బిందు మిసల్, ఒక నక్షత్రం. మీకు బాగా ఇప్పుడు అర్థమైపోయింది. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మ అంటే 5000 సంవత్సరాన్ని పార్ట్ ఉంది. వేరే ద్వాపర యుగం నుంచి వచ్చిన వాళ్ళ ఇంత పార్ట్ లేదు. మనుషులకి బుద్ధి చాలా, మనుషుల బుద్ధి చాలా బలహీనమైపోయింది. ఇది ఇంత కూడా అర్థమే చేసుకోలేదు. परमात्मा के लिए नहीं कहेंगे कि 84 जन्मों का पार और 84 लाख పరమాత్మ కోసం ఇట్లా చెప్పరు. 84 జన్మలే, 84 లక్షల జన్మలు తీసుకుంటారు అట్లా కాదు. तो तुम बच्चे जानते हो इतनी छोटी सी आत्मा में 84 जन्म का अविनाशी पार्ट नूंदा हुआ है. మీకే బాగా అర్థమైంది. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మాని అవినాశీ పార్ట్ ఫిక్స్ అయింది. उसको कुदरत कहेंगे. అది చాలా విచిత్రం. कितनी छोटी सी बिंदी आत्मा, इसमें सब जन्मों का अविनाशी पार्ट नूंदा हुआ है. वो कभी मिटता नहीं, मिटने वाला भी नहीं. బాబా చెప్తారు, ఇంత చిన్న ఆత్మ, దాంట్లో మరి 84 జన్మ, ప్రతి ఒక్క జన్మంది పార్ట్ కూడా అవినాశిగా ఫిక్స్ అయింది. అది ఎప్పుడు చెరిగిపోదు. ఎంత వండర్ ఇది. तुम्हारे में कोई है जो इन बातों को जानते हैं फिर भूल जाते हैं. ఇక్కడ కూడా బాబా బిడ్డల్లో కొందరు ఉన్నారు, ఈ విషయాలు అర్థం చేసుకున్నారు కానీ మర్చిపోదారు. ఇది ధారణ చేసుకునే మాట. మరి వేరే వాళ్ళకు కూడా చెప్పే విషయం ఇదంతా. తండ్రి పరంపిత పరమాత్మ దగ్గర అంటే పరమాత్మని కరణ్ కరావన్ హార్ని చెప్తారు. వాళ్ళు చేయిస్తారు అంటే నేర్పించే పార్ట్ చేస్తారు. పరమాత్మ నిరహంకారిని కూడా చెప్తారు. దీని అర్థం కూడా మనుషులకు అర్థం కాదు. వాళ్ళలో ఏం గుణం ఉందో అది బిడ్డలకు కూడా నేర్పిస్తారు.
నిరహంకారి అయ్యేదానికి. బాబా చెప్తారు బిడ్డలు కూడా ఈ విధంగా నిరహంకారిగా ఉండాలి. బాబా జ్ఞాన సాగర్ అయినారు, జ్ఞానం కూడా వినిపిస్తారు. పతీత నుంచి పావన్ కూడా చేస్తారు. దానికోసం కూడా పావన్ అయ్యి శిక్షణ కూడా ఇస్తారు. మరి ఏ విధంగా సన్యాసులు శిక్షణ ఇస్తారు సన్యాసం చేయించేదానికి? ఇక్కడ మరి తండ్రి చెప్తారు వికారాలను సన్యాసం చేయాలి. పతీత్ పావన్ వచ్చి దీనికోసం శిక్షణ ఇస్తారు పావన్ అయ్యేదానికి. లేదంటే ఆత్మ ఎట్లా పవిత్రం అవుతుంది? గాయనం కూడా ఉంది. ఎంతవరకు మనం జీవిస్తాం అంతవరకు నేర్చుకునే ఉండాలి, చదవాలి. స్కూల్లో కాలేజీలో ఇట్లా ఎప్పుడు చెప్పరు ఎంతవరకు జీవిస్తున్నారో చదవండి అట్లా అని. అక్కడ చదివిన తర్వాత ప్రాలబ్ధ కూడా అనుభవించాలి. అంటే పని చేయాలి, జాబ్ చేయాలి. ఇక్కడే ఈ పాయింట్, ఎంతవరకు జీవిస్తున్నామో అంతవరకు లాస్ట్ వరకు చదవాలి. లాస్ట్లో కర్మాతీత అవస్థ మనకు వస్తుంది, అంతవరకు చదవాలి. ఆత్మకు యోగం ద్వారానే ఆత్మ పవిత్రం అయిపోతుంది. ఎంత యోగంలో ఉంటామో అంత ఆత్మ బంగారు యుగం సమానం అయిపోతుంది. ఇప్పుడు ఇనుము యుగంలో ఉంది. ఆత్మ మరి శరీరం రెండు ఇనుము సమానం అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం ఉండం, పవిత్రం అయిపోతే బంగారు సమానం అయిపోతే ఇక్కడ ఉండం మనం. हम पढ़ते ही है पावन दुनिया में जाने के लिए. ये ऐसी गुह्य बातें हैं जो कोई कब समझा नहीं सकते. మనం చదివేది పావన్ ప్రపంచాని కోసం. ఇది చాలా గుహ్యమైన మాట. ఇట్లా వేరే ఎప్పుడు ఎవరు చెప్పరు కూడా. ఈ విధంగా పావన్ ప్రపంచాని కోసం చదివిస్తున్నాను అట్లా. और तो मनुष्य क्या क्या करते रहते. साइंस घमंडी कैसे कैसे चीज़ें बनाते हैं. అంటే మనుషులు ఇంకా ఏమేమో చేస్తూ ఉంటారు. ఈ సైన్స్ అహంకారులు ఏమేమో సామాన్లంతా తయారు చేస్తారు. నక్షత్రానికి పోదారు, చంద్రమండలానికి పోయేదానికి పురుషార్థం చేస్తారు. మనం జీవన్ముక్తిలో పోయేదానికి పురుషార్థం చేస్తాం. మనకు తెలుసు వాళ్ళ పురుషార్థంతో వాళ్ళు ఏం జీవన్ముక్తిలో రారు. కొంచెం అల్పకాల క్షణభంగురు వాళ్ళకు సుఖం ఉంటుంది. ఏరోప్లేన్లో తిరుగుతారు, సుఖం దొరుకుతుంది. అయితే దుఃఖం కూడా దాంట్లో ఉంది. రేపు యాక్సిడెంట్ అయిపోతే ఎంత దుఃఖం అయిపోతుంది. స్టీమర్ మునిగిపోయిందంటే, ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎంత కష్టం, దుఃఖం అయిపోతుంది. బయటే भी మనుష్య హార్ట్ ఫెయిల్ हो जाते. అంతేకాదు కూర్చొని కూడా హార్ట్ ఫెయిల్ అయిపోతారు. సుఖధాంలో ఇట్లా మాటలంతా లేదు, అదే వేరే సుఖధాం. అక్కడ ఎప్పుడూ సుఖమే సుఖం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏమంతం సుఖం ఉందో, ఇదంతా అల్పకాలం. కాక్బిష్ట సమాన సుఖం అని చెప్తారు బాబా. ఇప్పుడు तुम बच्चों को अभी बहुत अच्छी बुद्धि मिली है. मैं आत्मा क्या हूँ, मेरा बाप परमात्मा क्या है, उनका पार्ट क्या है, तुम्हारा क्या पार्ट है, सारा बुद्धि में राज है. బాగా చెప్తారు. ఇప్పుడు మీకు చాలా మంచి బుద్ధి దొరికింది. నేను ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఎవరు, ఏమేం పార్ట్ వాళ్ళలో ఉంది, నాలో ఏమేం పార్ట్ ఉంది, ఇదంతా మంచి రహస్యం ఈ బుద్ధిలో ఉంది. तुम बच्चों में भी सबके 84 जन्म नहीं होता है. బాబా బిడ్డల్లో కూడా అందరికీ ఏమి 84 జన్మలు లేదు. కొందరికి 2-3 జన్మలు తక్కువ ఉంటుంది. सब थोड़ी सतयुग में इकट्ठे हो जाते हैं, इसलिए सबके पूरा 84 जन्म ले. అంటే అందరూ చేరి సతయుగంలో రారు. కొందరు 2 జన్మాల తర్వాత వస్తారు, కొందరు ఎప్పుడే. అందుకే 84 జన్మ అందరికీ పూర్తిగా లేదు. చంద్రవంశీయులు మరి లేటుగా వస్తారు, వృద్ధి అవుతూ ఉంటుంది.
జన్మ తోడే అవుతే జాయి. వృద్ధి అవుతూ ఉంటే మరి లేట్గా వచ్చే వాళ్ళకు తక్కువ జన్మ ఉంటుంది. ఇదంతా విస్తారాని మాట బాబా చెప్తారు. ముసలి వాళ్ళకు మొదట్లో శివబాబాని కూర్చి చెప్పాలి, రాజ్యాన్ని కూర్చి పక్కా చేయించాలి. అలఫ్ అంటే బాబా, బే అంటే బాద్షాహి. ఈ రెండు మాటలు పక్కా చేయించాలి. ఇది రైట్ మాటలు. స్వర్గాని రాజ్యం, భారత్ మొత్తం విశ్వం పైన రాజ్యం చేస్తూ ఉండేది. అప్పుడు వేరే ఏ రాజ్యం ఉండలేదు, ఏ ధర్మం లేదు. जो रुद्र की माला बनती है वही फिर विष्णु की माला बनती है. ये ज्ञान तुम बच्चों को मिला है. आत्मा क्या है, परमात्मा क्या है, उसका रूप क्या है, क्या साइज है, ये सब बच्चों को ज्ञान मिला है. బాబా చెప్తారు, ఇప్పుడు మీ బిడ్డలకు, బాబా బిడ్డలకు జ్ఞానం దొరికింది. ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, రూపం ఏమి, ఎంత సైజు ఉంటుంది, ఇదంతా మాటలు మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. कितनी छोटी सी आत्मा है. परमात्मा को भी भक्ति मार्ग में बहुत मेहनत करनी पड़ती है, बहुत मेहनत करनी पड़ती है. द्वापर से कलयुग अंत तक अथवा संगम के अंत तक कहेंगे, उनका पार्ट चलता है. బాబా చెప్తారు, పరమాత్మ కూడా భక్తి మార్గంలో ఎంత ప్రయత్నం చేస్తారు. ద్వాపర యుగం నుంచి కలియుగం లాస్ట్ వరకు, సంఘం వచ్చే వరకు బాబా పార్ట్ ఉంటుంది. సంఘంలో కూడా బాబా పార్ట్ ఉంటుంది. సో ये सब तुम जानते हो, तुम कहेंगे ये सब कल्प पहले भी हुआ था. आज से 5000 वर्ष पहले मुआफ़ी. బాబా చెప్తారు, ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు ఏమంతా జరిగిందో కల్పం ముందు, అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. एक अखबार में रोज़ डालते हैं 100 वर्ष पहले क्या हुआ. 100 वर्ष की बातें तो सहज है. अखबारों से जट निकाल बताते हैं. यह है टाइम्स ऑफ इंडिया अखबार, तुम्हारी है टाइम्स ऑफ वर्ल्ड. ये अक्षर बड़ा अच्छा है, रोज़ लिख सकते हो. బాబా చెప్తారు, న్యూస్ పేపర్లో రాస్తారు ఈ రోజు నుంచి 100 సంవత్సరాల ముందు ఏం జరిగింది. ఈ 100 సంవత్సరాల మాట అర్థం చేసుకునేది ఈజీ. న్యూస్ పేపర్ చూసి చెప్పేస్తారు 100 సంవత్సరం ముందు ఏం జరిగింది. అది ఆ న్యూస్ పేపర్ పేరు టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఒకటి. అట్లా మనది వచ్చేసి టైమ్స్ ఆఫ్ వరల్డ్, ప్రపంచాన్ని టైం. ఈ అక్షరం చాలా బాగుంది, రోజు కూడా దీంట్లో రాయొచ్చు. आज से 5000 वर्ष पहले क्या हुआ था. 5000 वर्ष पहले जो हुआ था वही अभी हुआ. అంటే ఈ రోజు నుంచి 5000 సంవత్సరం ముందు ఏం జరిగింది అది మనం చెప్పచ్చు. మరి అప్పుడు జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ऐसे ऐसे लिखने से मनुष्यों को ड्रामा का पता पड़ जाता है. मैगज़ीन में भी लिख सकते हैं. तुम बच्चों की बुद्धि में तो सारा राज है. మ్యాగజైన్లో కూడా ఇదంతా రాయొచ్చు. బిడ్డల బుద్ధిలో అన్ని రహస్యాలు ఉంది. आत्मा और परमात्मा का ज्ञान तो कोई भी मनुष्य नहीं समझ सकते. कोई भी मनुष्यों में नहीं है. आत्मा परमात्मा ज्ञान ये मनुष्यला లేదు. तो वो मनुष्य क्या काम का. అట్లా మనుషులే పనికి రాని వాళ్ళు, ఏమీ తెలీదు. तुम जानते हो मनुष्य ही 84 जन्म लेते. पहले ब्राह्मण वर्ण फिर देवता वर्ण में आते हैं. అంటే మనుషులే కదా పునర్జన్మం తీసుకునేది. మొదట్లో బ్రాహ్మణ్ వర్ణ, తర్వాత దేవత, మరి క్షత్రియ, వైశ్య, ఇట్లా వర్ణాల్లో వస్తారు. వర్ణతో యహా హీ హై. ఈ స్థూల లోకంలోనే వర్ణ అంటే దేవత, క్షత్రియ, శూద్ర అట్లా.
సూక్ష్మవతంలో ఈ వర్ణాని మాట ఏమీ లేదు. బ్రహ్మకు ప్రజాపిత అని చెప్తారు, విష్ణువునే ప్రజాపిత అని చెప్పరు. బ్రహ్మ ద్వారానే శివబాబా అడాప్ట్ చేస్తారు. విష్ణువుకు 2 రూపం చూపిస్తారు, లక్ష్మీ నారాయణ. వాళ్ళ బిడ్డలు వాళ్ళకు ఉంటారు, ఇద్దరు. వాళ్ళ సింహాసనంలో కూర్చుంటారు. శంకర్ को भी प्रजापिता नहीं कहेंगे, शंकर కూడా प्रजापिता అని చెప్పరు. ये भी जानते हो, जैसे जैसे भावना है वैसे वैसे साक्षात्कार हो जाता है. बाकी वहाँ कोई सर्प आदि की बात नहीं है. అంటే మీకు ఇది కూడా తెలుసు, ఎట్లా భావన పెట్టుకుంటారు అట్లా సాక్షాత్కారం అయిపోతుంది. బాకీ సూక్ష్మవతంలో ఈ సర్పం అదంతా ఏమీ ఉండదు, అక్కడ ఎద్దు కూడా ఉండదు. बैल भी वहाँ हो नहीं सकता है. सूक्ष्म वतन में तो है ही देवताएं, सूक्ष्म वतन में जाते हैं, बगीचा फल आदि देखते हैं. क्या वहाँ बगीचा है? बाबा साक्षात्कार कराते हैं. అంటే సూక్ష్మవతంలో దేవతలు 3 ఉంటారంతే. అయితే సూక్ష్మవతంలో తోట కానీ పూలు కానీ అదంతా లేదు, అక్కడ ఊరికే చూస్తారు, సాక్షాత్కారం అవుతుంది అంతే. బాకీ అది లేదు, అట్లా స్థూలంగా లేదు అక్కడ. बुद्धि कहती है वहाँ सूक्ष्म वतन में झाड़ आदि हो नहीं सकता है. ये ज़रूर साक्षात्कार होता है. साक्षात्कार भी यहाँ का कराया. బాగా చెప్తారు, అక్కడ వృక్షం కానీ ఇదంతా ఉండదు, అది సాక్షాత్కారం కూడా ఇక్కడి నుంచి చేస్తారు. ये सब है साक्षात्कार. इनको जादूगरी का खेल कहते हैं. ये कोई ज्ञान नहीं. मनुष्य को बैरिस्ट्री बनाते हैं, वो कोई जादू नहीं कहेंगे. ये विद्या देते हैं. ये तुम्हारी को मनुष्य से देवता बनाने की ये नई दुनिया के लिए, इसलिए जादूगरी कहा जाता है. బాగా చెప్తారు, మనిషిని ఇప్పుడు లాయర్గా చేస్తారు, ఇంజనీర్గా చేస్తారు. అది ఏమీ మ్యాజిక్ లేదు, ఇంద్రజాలం కాదు. ఇక్కడ బాబా మనకు నేర్పిస్తారు, మనిషి నుంచి దేవతగా దీన జాదుగరిని చెప్తారు. దివ్య దృష్టిది చాబీ బాబా దగ్గర ఉంటుంది, అందువల్ల జాదుగర్ని కూడా చెప్తారు. तो वो कहते हैं गुरु की कृपा, మూర్తి సాక్షాత్కార హువా అంటే గురు కృప నుంచి వాళ్ళకు ఇష్ట దేవత సాక్షాత్కారం అయింది అని అనుకుంటారు. మూర్తి సాక్షాత్కారం దాంట్లో ఏమీ లాభం లేదు. ఇక్కడ మరి ప్రయత్నం చేయాలి, స్వయమే లక్ష్మీనారాయణ లే రామ్ సీత లాగా కావాలి. ఇక్కడ మీరు వచ్చినారు, సూర్యవంశీ చంద్రవంశీ డినాసిటీ అంటే राज्य తీసుకునే దానికోసం వచ్చినారు. पहली मुख्य बात है, कोई नया आता है उसको बाप का परिचय दो. ब्रह्म तत्व, महतत्व, शिव बाबा निराकार को कोई ब्रह्म तत्व नहीं कहेंगे. ఎవరైనా వస్తే మొదటి మాట వాళ్ళకు తండ్రి పరిచయం ఇవ్వాలి. పరంధాంలో బ్రహ్మతత్వం అంటే మహతత్వం ఉంటుంది, దాని ఏం పరమాత్మ అని చెప్పరు. శివబాబా నిరాకార్ అయితే ఆ బ్రహ్మతత్వం ఏం భగవాన్ కాదు. ఏకైక అక్షర్ కా అర్థ అదన్నీ తత్వాలు కానీ భగవాన్ కాదు. ప్రతి ఒక్క అక్షరంలో కూడా అర్థం ఉంది. तुम ईश्वर के बच्चे हो, ऐसे नहीं कि सब ईश्वर के रूप है. ये बाप बैठ समझाते हैं. बाकी साक्षात्कार आदि की चिट चैट है, इसकी आश नहीं रखनी चाहिए. అంటే మనందరూ ఈశ్వర్ బిడ్డలు, ఇట్లా కాదు అందరూ ఈశ్వర్ రూపం లేదు. ఇదంతా తండ్రి కూర్చొని చెప్తారు. బాకీ సాక్షాత్కారం అంతా చిట్ చాట్ లాగా, దాని ఆశ పెట్టుకోకూడదు మనం.
साक्षात्काराన్ని आशा ఉంటే కూడా లాభం లేదు. समझते हैं अभी खुद बाबा आया है तो साक्षात्कार करा देवी, परंतु ये सब फालतू है. చాలామంది బిడ్డలు అనుకుంటారు ఇప్పుడు బాబా వచ్చినారు కదా సాక్షాత్కారం చేయించవచ్చు కదా అట్లా అని. అయితే బాబా చెప్తారు అదే అనవసరం, సాక్షాత్కారం చేసే అయ్యేది అది వేస్ట్ కదా. फिर साक्षात्कार न होने से न उम्मीद हो पढ़ाई छोड़ देते हैं. ఆశ పెట్టుకుంటారు, ఒకవేళ సాక్షాత్కారం కాలేదంటే నిరాశ అయిపోయేసి చదువు వదిలేస్తారు. साक्षात्कार में प्रिंस को देखते हैं तो समझते हैं हमको ये बनना है, खुश हो जाती है. సాక్షాత్కారంలో రాజ్ కుమార్ చూస్తారు, అనుకుంటారు మనం ఇట్లా కావాలని, ఆత్మ సంతోషం అయిపోతుంది. बोध करके प्रिंस का ही साक्षात्कार होता है. अगर विचार किया जाए तो मुकुटधारी तो सब बनते हैं. అంటే చాలా వరకు రాజ్ కుమార్ సాక్షాత్కారం అవుతుంది. విచారం చేస్తే అనిపిస్తుంది అందరూ ముకుటధారి అంటే కిరీటధారిలు అవుతారు. అక్కడ మేల్ ఫీమేల్ ఏమి డిఫరెన్స్ లే, అందరికీ కిరీటం ఉంటుంది. सिर्फ फीमेल को लंबे बाल, थोड़ा शिकल में फ़र्क है. అందరికీ కిరీటాలంతా ఉంటుంది, కానీ స్త్రీగా ఉంటే పొడుగు జడ ఉంటుంది, ఫేస్లో డిఫరెన్స్ ఉంటుంది. आत्मा कितनी एक का नाम रूप न मिले दूसरे से. ఎంతమంది ఆత్మలు పార్ట్ చేస్తారు, అయితే ఒకరు ఇంకొకరు లాగా లేదు, లక్షణాలు వేరే వేరే. आत्मा में अविनाशी पार्ट है जो कभी बदल नहीं सकता है. ఆత్మలో అవినాశి పార్ట్ ఉంది, అది ఏమీ చేంజ్ కాదు. कैसे वंडरफुल खेल बना हुआ है, आत्मा को अनादि पार्ट मिला हुआ है. ఎంత వండర్ఫుల్గా ఈ ఆట చేసే ఉంది. ఆత్మకు అవినాశి అనాది అవినాశిగానే పార్ట్ దొరికింది. బాబా కిదనా సహజ్ కర్కే సమజాతే. బాబా ఇదంతా మనకు చాలా సులభంగా చెప్తారు, ఈజీగా చెప్తారు. सिर्फ त्रिमूर्ति चित्र के सामने जाकर बैठो तो बुद्धि में सारा चक्र आ जाता है. అయితే త్రిమూర్తి చిత్రం ముందు పోయి కూర్చోండి, అప్పుడు బుద్ధిలో మొత్తం చక్రమే వచ్చేస్తుంది. ఈ శివ బాబా బ్రహ్మ బాబా మరి ఎట్లా బ్రాహ్మణ రచన చేశారు, అన్ని పాయింట్స్ బుద్ధిలో వచ్చేస్తుంది. కభీ కలియుగ్ హై, కభీ సత్యుగ్ ఆనా హై. ఇప్పుడు కలియుగ్, అభి कलयुग है, फिर सतयुग आना है. चित्र के सामने खड़ा होने से जैसे कि सारा विश्व का खेल बुद्धि में आ जाता है. అంటే చిత్రం ముందు నిల్చుకుంటే మొత్తం ఆటనే బుద్ధిలో వచ్చేస్తుంది, విశ్వాని ఆట. కేసు ఎట్లా ఈ చక్రం తిరుగుతుంది, ఎట్లా ఆట ఎట్లా అయింది, ఎవరెవరు ఈ ఆటలో వస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తారు, ఇదాన్ని తెలుస్తుంది చిత్రం ముందు నిల్చుకుంటే. రోజు చిత్రాన్ని చూస్తూ ఉండాలి. విచార సాగర్ మంత్రాన్ని కూడా చేయాలి. ఇది నరకం, అది స్వర్గం, ఇది సంగం యుగం. ఎంత సహజం ఇదాన్ని మాటలు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి బుద్ధిలో, అప్పుడు మనకు ప్రకాశం వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ ఇదంతా కూడా దాంట్లో చిత్రంలో రాయాలి. బ్రహ్మ ద్వారా సత్యుగాని ఆస్తి దొరుకుతుంది. లక్ష్మీనారాయణకు ఈ ప్రారంభ ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్యారంటీ సంగం యుగాలనే కదా. సో ఇట్లా పని చేస్తున్నారు. ఎంత సంగం యుగాల్లో ఎంత మంచి పని చేస్తే లక్ష్మీనారాయణ అయినారు, ఆ ప్రారంభ దొరికింది. అంతిమ జన్మలో పురుషార్థం వాళ్ళు ఈ విధంగా చేసి ప్రాలబ్ధి తీసుకున్నారు. ఇట్లా ఇట్లా విచార సాగర్ మంతన్ బుద్ధిలో వస్తూ ఉండాలి. మళ్ళీ చిత్రాలు అవసరం లేదు, అట్లనే విచారం చేయొచ్చు. మొదట్లో చిత్రం ముందు కూర్చొని విచారం చేయాలి, బుద్ధిలో మొత్తం రహస్యం వచ్చేస్తుంది.
ఈ చిత్రాల ద్వారా మరి ఈ చిత్రాల్లో పోదు, ఇదంతా పేపరే కదా, మనసులో అన్ని పాయింట్స్ వచ్చేస్తుంది. బాబా సెంటర్స్లో ఉండే బిడ్డలు అంటే యుక్తి నేర్పిస్తారు, ఎట్లా వేరే వాళ్ళకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది అట్లా అని. చిత్రం చూస్తూ ఉంటే మనకు బుద్ధిలో వస్తుంది. అందరిమే బోల్తే రా, లోపల మనం విచార సాగర్ అంటే మాట్లాడుతూ ఉండాలి. చిత్రాలను చూసి ఇట్లా రచనాది ఆది మధ్య అంత రహస్యం అంతా వచ్చేస్తుంది. ఈ కల్పవృక్షం కూడా చాలా క్లియర్గా ఉంది. తపస్యాల కూర్చున్నారు ఇక్కడ, రాజీవ్ గాని తపస్య. మరి ఇదే మనుషులు దేవత అయిపోతారు. మళ్ళా భక్తి మార్గం ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎవరెవరు ఎట్లా ధర్మ స్థాపన చేస్తానికి వస్తారు, ఏదేది ధర్మం, ఇదన్నీ కూడా బుద్ధిలో మళ్ళీ అన్నీ వచ్చేస్తుంది. కల్పవృక్షంలో ఎంత ఈజీ బాబా నేర్పిస్తారు. సో దానిపైన మనం ఎట్లా చెప్పేది అని విచారం చేయాలి, వేరే వాళ్ళకు చెప్పేదానికి. ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, ఎట్లా అవినాశి పార్ట్ ఫిక్స్ అయింది, అనాదిగా పార్ట్ ఫిక్స్ అయింది. సత్యుగంలో మనం ఎంత సుఖాన్ని పార్ట్ చేస్తాం, ఇన్ని జన్మాలు తీసుకుంటాం, 88. సో శ్మశానంలో కూడా పోయేసి మనం ఇదంతా అందరికీ చెప్పచ్చు. జబ్ తక్ ముద్దా జల్ జాయ్ తబ్ తక్ बैठ సత్సంగ్ కర్తే रहना. ఆ శవం కాలే వరకు కూర్చొని అందరికీ సత్సంగ్ చేస్తూ ఉండాలి. తుమ్కో కోయి రోకేంగాని అంటే ఎవరు ఏమి స్టాప్ చేయరు, మనం చెప్పచ్చు వాళ్ళకి. బోలో आओ तुमको हम समझाए, सुनकर बहुत खुश हो जाएंगे. ఈ విషయాలంతా అందరికి చెప్తే చాలా సంతోషం అయిపోతుంది వాళ్ళకు. बात करने वाले बहुत समझदार सयानी चाहिए, कहाँ भी जाकर के तुम समझा सकते हो. చెప్పేవాళ్ళు చాలా బుద్ధిశాలిగా ఉండాలి, అప్పుడు ఎక్కడైనా పోయేసి మనం బాగా చెప్పచ్చు. समझाते तो బాబా బహుత్ అచ్చి తరస్, బాబా ఏమో మనకు చాలా బాగా నేర్పిస్తారు. తుమారి కచ్ మే సచ్ హై, మనుష్యోं की कच में झूठी गीता है, तुम्हारी बगल में सारी विश्व की हिस्ट्री जोग्रफी है. బాబా చెప్తారు, మీ చంకలో సత్యమైన గీత ఉంది, మనుషుల చంకలో అసత్య గీత ఉంది. ఎప్పుడు మీ చంకలో హిస్టరీ జోగ్రఫీ ఇది చిత్రాలు ఎప్పుడు ఉంటుంది. कृष्णा के चित्र पर भी तुम अच्छी तरह से समझा सकते हो. इनको श्याम सुंदर क्यों कहते हैं, आओ तो हम आपको कहानी सुनाएंगे. అంటే శ్రీకృష్ణ చిత్రంలో కూడా బాగా చెప్పచ్చు. వీళ్ళని ఎందుకు శ్యామ్ సుందర్ని చెప్తాం, రండి ఈ కథ వినిపిస్తాం మీకు అని చెప్పాలి. సున్కర్ బడే ఖుష్ హో జాయింగ్, కథ విని చాలా సంతోషమైపోతాం. भारत गोल्डन एज था, अभी पत्थर एज है, सांवरे हो गए, काम चिता पर बैठ काला मुँह हो गए. అంటే ఈ భారతదేశం ఎట్లా బంగారు యుగంగా ఉండింది, ఇప్పుడు ఈ రాయి యుగం, అందరూ నల్లగా అయిపోయినారు. కాంచితాల కూర్చొని అందరి ముఖం నల్లగా అయిపోయింది. ఇదన్నీ చెప్పాలి అందరికి. అందుకే శ్యామ్ సుందర్ని అర్థం. कृष्णा మొదట్లో సుందరంగా ఉండి श्याम. तो ऐसे ऐसे समझाने से तुम बहुत कमाल कर दिखा सकते हो. ఇట్లా అంతా అందరికీ చెప్తూ ఉంటే మీరు బాగా కమాల్ చేసి చూపించవచ్చు. तीनों चित्र बल साथ में हो, एक चित्र पर समझाकर फिर दूसरा चित्र पर समझाना चाहिए. वो सहज है, सिर्फ पुरुषार्थ की बात है, టైం తో బోత్ హై. బాబా చెప్తారు 3 చిత్రాలు ముఖ్యంగా మీ దగ్గర పెట్టుకోండి, పరమాత్మది, ఆత్మది, కల్పవృక్షంది.
మరి ఒక్కొక్కటి పైన చెప్తూ ఉండండి, చిత్రాలు చూపిస్తూ ఉండండి, ఒకటి అయిన తర్వాత ఒకటి. ఇట్లా పురుషార్థం చేస్తూ ఉండాలి. టైం ఏమో ఉంది, పురుషార్థం చేశాను. सवेरे मंदिर में चले जाओ, कहो आओ तो हम तुमको लक्ष्मी नारायण की जीवन का चरित्र सुनाएं, जीवन कहानी सुनाएं. అంటే క్లాస్ అయిన వెంటనే మందిర్లో పోయి చెప్పండి, అందరిని పిలవండి, రండి, మేము మీకు లక్ష్మీనారాయణది జీవన్ చరిత్రను చెప్తాం అట్లా అని. భక్తి మార్గ में यज्ञ तप तीर्थ आदि करते करते तुम एकदम कौड़ी मिसल बन पड़े हो. फिर शास्त्रों से क्या सहायता की, शास्त्रों ने क्या सहायता की. हम आपको सच बताएंगे, सच ही सहायता करते हैं. అంటే చెప్పాలి, భక్తి మార్గంలో యజ్ఞ తపస్ తీర్థయాత్ర అని చేసి ఒకేసారి గవ్వ సమానం అయిపోయినారు. మళ్ళీ శాస్త్రాల నుంచి ఏమి సహాయం మనకు దొరికింది. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యమే సహాయం చేస్తుంది. మేము మీకు సత్యం చెప్తారండి అని చెప్పాలి. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. पढ़ाई पर पूरा ध्यान देना है, बाकी साक्षात्कार आदि की आश नहीं रखनी है. చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఉండాలి. బాకీ సాక్షాత్కారంతో ఏమీ లాభం లేదు, దాని గురించి ఏం ఆలోచన చేయకూడదు. సాక్షాత్కారం ఆశ పెట్టుకోకూడదు. ఆశ పెట్టుకొని కొందరు నిరాశ అయ్యేసి చదువు వదిలేస్తారు, అట్లాను చేయకూడదు. మరి సెకండ్ పాయింట్, चित्रों को देखते विचार सागर मंथन कर हर बात को दिल में उतारनी. राजयोग की तपस्या करनी. అంటే చిత్రాలంతా చూసి విచార సాగర్ మంథన్ చేసి ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనసులో దించుకోవాలి. మరి రాజయోగాన్ని తపస్య చేయాలి. वरदान, अपने मस्तक पर सदा बाप की दुआओं का हाथ अनुभव करने वाली विघ्न विनाशक भाव. అంటే స్వయం మస్తక్ పైన సదా తండ్రి ఆశీర్వాదాన్ని చేయని అనుభవం చేసేవాళ్ళు విఘ్న వినాశక్ భావ. विघ्न विनाशक वही बन सकते हैं जिसमें सर्व शक्तियाँ. విఘ్న వినాశక్ ఎవరయ్యే సాధ్యం, ఎవరిలో సర్వశక్తులు ఉందో వాళ్ళే విఘ్న వినాశక్ అయ్యేది సాధ్యం అవుతుంది. तो सदा ये नशा रखो कि मैं మాస్టర్ సర్వశక్తిమాన్ हूँ. అందుకు సదా ఇదే నషా పెట్టుకోండి, నేను మాస్టర్ సర్వశక్తిమాన్. सर्व शक्तियों को समय पर कार्य में लगाओ. कितने भी रूप से माया आए लेकिन आप నాలెడ్జ్ఫుల్ బనం. అంటే సర్వశక్తుల్ని సమయానుసారంగా కార్యంలో యూజ్ చేయండి. మాయ ఎన్ని రూపం ధారణ చేసుకొని వచ్చినా సరే మీరు జ్ఞాన స్వరూప్ అయిపోవాలి. బాప్ के हाथ और साथ का अनुभव करते कंबाइंड रूप में रहो. తండ్రి చెయ్యి మరి జొత సదా అనుభవం చేసుకుని కంబైన్డ్ రూపంలో ఉండండి. రోజు అమృత్ వేళే విజయ్ కా తిలక్ స్మృతి మే లావు. రోజు అమృత్ వేళ విజయాన్ని తిలకం స్మృతిలో తీసుకురండి. అనుభవ్ కరో కి बाप दादा की दुआओं का हाथ मेरे मस्तक पर है तो विघ्न विनाशक बन सदा निश्चिंत रहेंगे. ఇది అనుభవం చేయండి. బాప్ దాదాది ఆశీర్వాదాన్ని హస్తం నా మస్తకం పైన, నా తల పైన ఉంది అని అనుకుంటే విఘ్న వినాశక్ అయి
సదా నిశ్చింతంగా ఉంటారు. మరి స్లోగన్, सेवा द्वारा अविनाशी खुशी की अनुभूति करने वाले और कराने वाले ही सच्चे सेवाधारी है. అంటే సేవ ద్వారా అవినాశి ఖుషిని అనుభవం చేయించే వాళ్ళే సత్యమైన సేవాధారి అని అర్థం. ఓం శాంతి. कोई क्या जाने कितना है प्यार